అందరికీ నమస్కారం. రాశి ఫలితాలు ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. 2025 ఏప్రిల్ 20 నుండి 26 వరకు రాశి వార ఫలితాలు తెలుసుకుందాం. సర్వకామ ప్రపూర్ణాచ సర్వదుఃఖ విమోచని సర్వ మృత్యు ప్రశమని సర్వ విఘ్న నివారిణి సర్వాంగ సుందరీ దేవి సర్వ సౌభాగ్యదాయని సర్వైశ్వర్య ప్రదే దేవి వాగ్దేవి నమోస్తుతే. ఒక రాశి గురించి ఫలితాలు మనం చెప్పాలంటే వివిధ రకాలుగా ఆలోచించి ఫలితాలు మనం చెప్పవలసి వస్తుంది. అంటే ఒక రాశిలో 3 నక్షత్రాలు ఉంటాయి. ఈ యొక్క 3 నక్షత్రాల యొక్క ఫలితాలు విడివిడిగా పరీక్షించి మనం చెప్పాలి. మరియు వీటి దిశానాథులు వేరే, వాటిని కూడా చూసుకొని ఒక మనిషికి రాశి యొక్క గ్రహ ఫలితాలు చెప్పాలి. ఒక రాశికి వార ఫలితాలు చెప్పాలంటే ఇవన్నీ పరిశీలించి గ్రహ వార ఫలితాలు చెప్పవలసి వస్తుంది. ఒక మనిషికి 3 రకాలుగా గ్రహస్థితిగతులు చెప్పవచ్చు. అవి ఏమిటి? జాతకుడు పురోహితుని దగ్గరికి వచ్చి అడిగినప్పుడు అతను తన వచ్చిన సమయాన్ని బట్టి చెప్పేటువంటి విధానం ఒకటి. మరొకటి జాతకుడి పేరుని బట్టి చెప్పే విధానం మరొకటి. మరియు జాతకుని పుట్టిన సమయం, తేదీ, సంవత్సరం, నెల, జన్మస్థలం, నివాసం ఉంటున్నటువంటి స్థలం, అతని పేరు, తల్లిదండ్రుల పేర్లు ఇవన్నీ తెలుసుకొని జాతక పరిశీలన చేసి చెప్పేటువంటి యొక్క జాతక విశేషాలు వేరు. మరి కావున ఇప్పుడు మనం చెప్పుకునేటువంటి యొక్క గ్రహచార ఫలితాల రాసుల యొక్క సంచారం, వాటి యొక్క భావాలు, ఈ వారంలో వాటి యొక్క స్థితిగతులు జాతకానికి ఎలా ఉన్నాయి అని వివరణ చేసి గ్రహ ఫలితాలు మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం మనం చేద్దాం. మరి కావున ఇవి 100కి 75% అనుకూలమైనటువంటి ఖచ్చితమైన ఫలితాలు ఇవ్వగలవు. వాటికి చెప్పినటువంటి పరిష్కారములు చేసుకున్న మంచి ఫలితాలు అనేటివి కలుగుతాయి. మేషరాశి ఫలితాలు. ఈ రాశికి అధిపతి కుజుడు. కుజుడు వ్యవహారం, వ్యాపారం, భూమి, పంటలు మరియు గాయాలు, దెబ్బలు, ఎరుపు రంగు వస్తువులు, కందులు, ధాన్యం, శస్త్రచికిత్సలు ఇత్యాది యొక్క విషయాలకు కారకుడు. కావున కుజగ్రహం అనుకూలంగా ఉండి మీ యొక్క వ్యవహారంలో, వ్యాపారంలో, విద్యా ఉద్యోగంలో అనుకూలమైనటువంటి ఫలితాలు కలిగి అధికమైనటువంటి ధనలాభం కలగాలంటే మరియు అన్ని రంగాలలో అభివృద్ధి కలిగి ఉండాలంటే ఏమి చేయాలి, పరిష్కారం ఏమిటి అనే విషయాన్ని ఈ యొక్క రాశి చివరిలో మనం తెలుసుకుందాం. ఈ వారం వీరికి అధికమైనటువంటి యొక్క శుభ గ్రహచార స్థితి వలన, అనగా బుధ గురు గ్రహముల యొక్క శుభస్థితి వలన మీ యొక్క వ్యవహారములో మరియు వ్యాపారములో అనుకూలమైనటువంటి యొక్క ఫలితాలు కలిగి ఉంటాయి. అధికమైనటువంటి యొక్క ఇబ్బందులను ఎదుర్కొని మంచి అభివృద్ధి కలిగి ఉంటారు. కుటుంబంలో అందరూ కూడా సంతోషంగా ఉండగలరు. విద్యార్థులకు ఈ వారం శుభ ఫలితాలు కలిగి చదువులో చక్కగా రాణించగలరు. ఈ వారంలో పరీక్షలు ఉన్నా కానీ వాటిలో ఉత్తీర్ణత అనేది సాధిస్తారు. ఇంటర్వ్యూలోకి వెళ్ళే వారికి అక్కడ విజయం అనేది ఎక్కువగా ఉంటుంది. ఉద్యోగం నెరవేరగలదు. ఉద్యోగంలో ఉన్నవారికి మంచి ఉన్నతమైనటువంటి ఒక పదవి లభించగలదు. రియల్ ఎస్టేట్ రంగంలో మంచి లాభాలు కలిగి అధికమైనటువంటి యొక్క ధన రాబడి అనేది కలిగి ఉంటుంది. మరియు ఎలక్ట్రికల్, కంప్యూటర్ రంగంలో ఉన్నవారికి అత్యంత ధనలాభం కలిగి ఉంటుంది. వ్యవసాయ, పాడి పరిశ్రమదారులకు ఈ వారం మంచి అభివృద్ధి అనేది కలిగి ఉంది. చిరుధాన్యం వ్యాపారులకు, చిరు వ్యాపారులకు గ్రహస్థితి అనుకూలంగా ఉన్నందున ఆ యొక్క రంగంలో మంచి ఫలితాలు కలిగి సుఖంగా సంతోషంగా ఉంటారు. మరియు రియల్ ఎస్టేట్, షేర్ మార్కెట్ రంగంలో పెట్టుబడులు పెట్టేవారికి ఆ యొక్క రంగంలో మంచి అభివృద్ధి కలిగి అధికమైనటువంటి యొక్క ధనలాభం కలిగి ఆనందమైనటువంటి యొక్క జీవనం అనేది గడపగలరు. మరి ఇత్యాది యొక్క విషయాలలో ఈ వారం మంచి ఫలితాలు అనేటివి కలిగి అధికమైనటువంటి యొక్క శుభ ఫలితాలు కలిగి ఆనందంగా మరి ఉండగలరు. కాబట్టి మరి ఈ వారం విదేశాలలో నివసించేటువంటి వారికి, అనగా ఫ్రాన్స్, అమెరికా, మరి దుబాయ్, ఇండోనేషియా, ఆస్ట్రేలియా మరియు సింగపూర్, మలేషియా ఇత్యాది యొక్క దేశాలలో నివసించేటువంటి యొక్క వారికి ఈ వారం ఫలితాలు అనేటివి అనుకూలంగా లేక కొద్దిగా ఇబ్బందులకు లోను కావలసి వస్తుంది. కాబట్టి ఈ యొక్క దేశస్థులు శని మరియు శుక్రగ్రహాలకు అభిషేక పూజాదులు జరిపించి బొబ్బెర్లు, నువ్వులు దానం చేసిన మంచి ఫలితాలు అనేటివి కలగగలవు. మరియు పూర్తిగా గ్రహచార దోష నివారణ జరిగి మేషరాశి వారికి శని యొక్క దోషం నుండి విముక్తి కలగాలంటే, మరి శని గ్రహచారం యొక్క ఫలితాలు అనుకూలంగా కలగాలంటే ప్రతి శనివారం శనిగ్రహానికి అభిషేక పూజలు జరిపించడం వలన మంచి ఫలితాలు అనేటివి కలిగి ఉంటాయి. మరి కాబట్టి ఈ రాశి వారందరూ మంచి శుభ ఫలితాలు కలిగి ఆనందమైనటువంటి యొక్క జీవనం అనేది గడపగలరు. శుభం భూయాత్. ఈ వారం వృషభ రాశి ఫలితాలు.
ఈ రాశికి అధిపతి శుక్రుడు. ఈ యొక్క శుక్రుడు వాహనాలు, గృహాలు, అడవి, సుందరమైన వనాలు, యజ్ఞశాలలు, తపస్సు మరియు ఫ్యాక్టరీలు, వస్త్రాలు, తెల్లని వస్తువులు, కుటుంబం, లలిత కళలు, సంగీత వాయిద్యాలు ఇత్యాది విషయాలకు కారకుడు. చదువులో ఉన్నతమైన విద్య, శాస్త్రములో కానీ ఖగోళ సంబంధమైనటువంటి శాస్త్ర పరిజ్ఞానం కలిగి ఉండుట, జ్యోతిష్యం, వ్యాకరణం తదితర విద్యలలో ప్రావీణ్యం కలిగి ఉంటారు. కావున శుక్రుడు గ్రహచార గోచార స్థితిలో బలంగా ఉండి మీ యొక్క వ్యాపారంలో, వ్యవహారంలో మంచి లాభాలు కలగాలంటే, మరియు విద్యా ఉద్యోగంలో మంచి ఫలితాలు రావాలంటే, దాంపత్య సుఖం కలిగి అనుకూలమైన ఫలితాలు కలిగి ఆనందంగా ఉండాలంటే ఏమి చెయ్యాలి, వాటి పరిష్కారం ఏమిటి అనే విషయాన్ని రాశి చివరిలో మనం చూద్దాం. ఈ రాశిలో ఉన్నటువంటి యొక్క 3 నక్షత్రాలు కృత్తిక, రోహిణి, మృగశిర. కృత్తిక నక్షత్రానికి రవి దిశ అవుతుంది. రవి కారకత్వం, అధికారం, దర్పంగా ఉండటం, మొండితనం, క్రూరమైన స్వభావం, పితృకారకుడు ఇత్యాది విషయాలకు కారకుడు. మరియు రోహిణి నక్షత్రానికి చంద్రుడు అధిపతి కాబట్టి మనశ్శాంతికి కారకుడు. ప్రేమ, వివాహం, విలాసాలు, కామ ప్రవృత్తి కలిగి ఉండుట, మాతృబలం కలిగి ఉండుట ఇత్యాది యొక్క విషయాలకు కారకుడు. మరియు మృగశిర నక్షత్రానికి కుజుడు అధిపతి కాబట్టి ఇతను క్రూరం, ఆవేశం, కోపం, శౌర్యం, గడుసుతనం, ప్రతి చిన్న విషయానికి అరవడం ఇత్యాది విషయాలకు కారకుడు. మరి ఈ యొక్క రాశికి 3 దశాధిపతుల యొక్క ఫలితాలు కలిగి ఉంటాయి. కావున మరి ఈ యొక్క వివరాలన్నీ మరొక వీడియోలో చూద్దాం. ప్రస్తుతం ఈ రాశి వారికి ఈ వారం గ్రహచార స్థితిలో శుక్ర మరియు శని యొక్క గ్రహచార స్థితులు అనుకూలంగా ఉండటం వలన మీ యొక్క వృత్తిలో కానీ, వ్యవహారంలో కానీ అనుకూలమైనటువంటి ఫలితాలు కలిగి అధికమైన ధనలాభం కలిగి ఆనందంగా ఉంటారు. గృహంలో చిక్కులన్నీ కూడా తొలగిపోయి కుటుంబంలో అందరూ సంతోషంగా ఉండగలరు. వివాహం కాని వారికి సంబంధాలు కుదిరే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. విద్యార్థులకు చదువు యందు ఆసక్తి కలిగి చక్కగా చదువులో రాణిస్తారు. ఉద్యోగ ప్రయత్నం చేసేవారికి వారి యొక్క ప్రయత్నం అనేది ఫలిస్తుంది. చక్కని ఉద్యోగం వారికి లభిస్తుంది. ఏ ఇంటర్వ్యూలకు వెళ్ళినా కానీ అక్కడ ఉత్తీర్ణత చెందగలరు. మీరు ఎక్కడికి వెళ్ళినా కానీ అక్కడ ఆ యొక్క స్థలంలో మంచి గౌరవ మర్యాదలు కలిగి ఉంటారు. మరియు ప్రతి ఒక్కరూ మీకు అనుకూలంగా ప్రవర్తించగలరు. కానీ ఒక్కొక్కసారి ఎదురు దెబ్బలు కూడా తగలగలవు. వాటిని కూడా తట్టుకొని ప్రశాంతంగా ఉండాలి. రియల్ ఎస్టేట్ మరియు షేర్ మార్కెట్ రంగంలో క్రయ విక్రయాదుల వలన మంచి లాభాలు కలిగి అధికమైన ధనలాభం కలగగలదు. షేర్ మార్కెట్ రంగంలో పెట్టుబడులు పెట్టుట వలన ఆ యొక్క రంగంలో మంచి లాభాలు కలిగి ఉంటాయి. వ్యవసాయ రంగంలో పాడి పరిశ్రమదారులకు మరియు చిరుధాన్యం వ్యాపారులకు ఈ వారం గ్రహస్థితి బాగుగా ఉండటం వలన అధికమైన శుభ ఫలితాలు కలిగి సుఖంగా ఉండగలరు. ఎలక్ట్రికల్, కంప్యూటర్ ఇత్యాది రంగంలో ఉన్నవారికి మరియు సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్, డైరెక్షన్ ఇత్యాది రంగం వారికి మంచి ఫలితాలు కలిగి ఉన్నాయి. స్త్రీలకు సంబంధించినటువంటి వ్యాపారాలు, బ్యూటీషియన్, ఫ్యాషన్ డిజైనింగ్, ఎంబ్రాయిడరీ మరియు మగ్గం వర్క్, టైలరింగ్, స్టేషనరీ, మెడికల్ ఇత్యాది రంగం వారికి మంచి అభివృద్ధి అనేది కలిగి ఉంటుంది. ఆరోగ్య విషయంలో శుక్రుడు మరియు శని కారకత్వం చేత మంచి ఆరోగ్య స్థితి కలిగి ఆనందంగా ఉండగలరు. ప్రేమ, పెళ్లిళ్ల వ్యవహారంలో శుక్ర మరియు చంద్రగ్రహముల యొక్క స్థితి వలన కొద్దిగా వ్యతిరేకమైనటువంటి ఫలితాలు కలిగి ఉంటాయి. ఫైనాన్స్ రంగంలో మంచి అభివృద్ధి కలిగి ఉంటారు. ధన రాబడి బాగా ఉంటుంది. సమయానికి డబ్బు వసూలు కాగలదు. భూ వ్యవహార విషయంలో ఏ సమస్యలున్నా, కోర్టు కేసులు, గొడవలు ఇత్యాది ఏ సమస్యలైనా ఆ యొక్క సమస్యలు పరిష్కారం కాగలవు. సంఘములో గౌరవ మర్యాదలు కలిగి కుటుంబంలో అందరూ సుఖంగా సంతోషంగా ఉంటారు. మరియు సినీ, రాజకీయ రంగంలో ఉన్నవారికి ఈ వారం మంచి అవకాశాలు రాగలవు. మంచి అభివృద్ధి అనేది వీరికి కలిగి ఉంటుంది. విదేశాలలో నివసించే వారికి అనగా ఫ్రాన్స్, అమెరికా, ఆస్ట్రేలియా, ఇండోనేషియా, శ్రీలంక, దుబాయ్, మలేషియా, సింగపూర్ ఇత్యాది దేశాలలో నివసించే వారికి ఈ వారం గ్రహస్థితి శుక్రగ్రహం యొక్క శుభ ఫలితాల చేత అనుకూలమైన ఫలితాలు కలిగి సుఖమైన జీవనం అనేది సాధించగలరు. మరియు జాతకంలో శుక్రుడు బలంగా ఉండి మీ యొక్క వ్యవహారములో కానీ, వ్యాపారములో కానీ మంచి లాభాలు కలిగి మరియు విద్యా రంగంలో, ఉద్యోగంలో మంచి ఫలితాలు కలిగి కుటుంబంలో సుఖశాంతులు కలిగి ఆనందంగా ఉండాలంటే ప్రతి శుక్రవారం శుక్రగ్రహానికి ఆవు పాలతో అభిషేకం చేసి, తెల్లని కలువ పూలతో, తెల్లని గులాబీ పూలతో అర్చన చేసి బొబ్బెర్లు దానం చెయ్యాలి. మరియు ఎక్కువగా చెడు ఫలితాలు కలిగి ఇబ్బందులు కలుగుతూ ఉంటే గనక
శుక్రగ్రహానికి 20,000 జపం చేయించి 2,000 సార్లు బెబ్బర్లతో నెయ్యితో కలిపి హోమం చేసిన మంచి ఫలితాలు అనేటివి కలుగుతాయి. మరియు 10 సెంట్లు కానీ 20 సెంట్లు కానీ డైమండ్ సేకరించుకొని వెండిలో కానీ బంగారములో కానీ పొదిగించి పూజ చేసి చూపుడు వేలుకు ధరించిన మంచి ఫలితాలు కలిగి సుఖంగా సంతోషంగా ఉండగలరు. శుభం భూయాత్. మిథున రాశి ఫలితాలు. ఈ రాశికి అధిపతి బుధుడు. వ్యవహారం, వ్యాపారం, బంధువులు, మిత్రులు, వ్యవసాయం, పాడి, పశువులు, ఫైనాన్సు, చదువు, కీర్తి ప్రతిష్టలు, ఉన్నతమైన విద్య, ఉద్యోగాలు, సున్నితమైన మనసు, అందరితో మంచిగా ఉండటం, మంచిగా మాట్లాడడం, ప్రతి వారితో స్నేహంగా ఉండటం, కోపం, ఆవేశం లేక ఎప్పుడు ఆనందంగా ఉండటం ఇత్యాది యొక్క విషయాలకు కారకుడు. కావున బుధగ్రహం అనుకూలంగా ఉండి మీ యొక్క వ్యాపారములో, వ్యవహారములో, విద్యా ఉద్యోగంలో అనుకూలమైనటువంటి ఫలితాలు కలిగి కుటుంబంలో అందరూ సుఖంగా ఉండాలంటే ఏమి చేయాలి, పరిష్కారం ఏమిటి అనేటువంటి విషయాన్ని ఈ యొక్క వీడియో చివరిలో మనం చూద్దాం. కావున గ్రహచార గోచార విషయంలో ఈ వారం వీరికి చంద్ర బుధ గ్రహాలు అనుకూలంగా ఉండటం వలన మీరు చేసేటువంటి యొక్క వ్యాపారములో మంచి లాభాలు కలగగలవు. మీరు అనుకున్నటువంటి యొక్క స్థానంలో మీరు ఉండగలరు. ఎటువంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేటువంటి శక్తిని కలిగి ఉంటారు. స్నేహితులతో కలిసి ఎక్కువగా ప్రయాణాలు చేస్తూ ఉంటారు. బంధువుల వలన లాభాలు కలిగి ఉంటారు. మిత్రుల కలయిక, వ్యవహారములో కానీ వ్యాపారములో కానీ అనుకున్న ఫలితాలు కలిగి అధికమైనటువంటి యొక్క ధనలాభం కలిగి ఉంటారు. కోర్టు వ్యవహారములో మీకు అనుకూలమైనటువంటి తీర్పు రాగలదు. గృహములో సమస్యలన్నీ తొలగిపోయి భార్యాభర్తలు సుఖంగా సంతోషంగా ఉండగలరు. మరియు రియల్ ఎస్టేట్ రంగంలో ఈ వారం వీరికి క్రయ విక్రయాదుల వలన మంచి లాభాలనేటివి కలిగి సుఖమైన జీవనం గడపగలరు. షేర్ మార్కెట్ రంగంలో పెట్టుబడులు పెట్టేవారికి అధికమైన లాభాలు కలిగి ఉంటాయి. మరియు ఫైనాన్స్ రంగంలో ఉన్నవారికి ఈ వారం అధికమైన ధన రాబడి కలిగి ఉంటుంది. సమయానికి డబ్బు రాగలదు. వ్యవసాయ రంగంలో చిరుధాన్యం వ్యాపారులకు మరియు నూనె ఇత్యాది వ్యాపారులకు అనుకూలమైనటువంటి గ్రహస్థితి కలిగి ఆ యొక్క రంగంలో మంచి ఫలితాలు కలిగి ఆనందంగా ఉంటారు. మరియు లోహము సంబంధమైనటువంటి వ్యాపారాలు, రాగి, బంగారం, ఇత్తడి, స్టీలు ఇత్యాది వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. నవరత్న వ్యాపారాలు బాగా అభివృద్ధి పదంలో ఉంటాయి. కంప్యూటర్, ఎలక్ట్రికల్, ఫోటోగ్రఫీ, ఎడిటింగ్ ఇత్యాది రంగం వారికి మంచి ఫలితాలు కలిగి ఉంటాయి. మరియు బ్యూటీషియన్, ఫ్యాషన్ డిజైనింగ్, స్టేషనరీ ఇత్యాది రంగంలో ఉన్నవారికి అధికమైన ఆదాయం కలిగి ఉంటుంది. సినీ, రాజకీయ రంగం వారికి మంచి అవకాశాలు ఈ వారం రాగలవు. మంచి అభివృద్ధి పదంలో మీరు ఉంటారు. ప్రేమ, పెళ్లిళ్ళు ఇత్యాది విషయాలలో బుధగ్రహ స్థితి అనుకూలంగా ఉండటం వలన ఆ యొక్క విషయాలలో మంచి ఫలితాలు అనేటివి కలిగి ఉంటాయి. ఎక్కువగా దూరం ప్రయాణాలు చేయవలసి వస్తుంది. విదేశాలలో ఉన్నవారికి ఫ్రాన్స్, అమెరికా, ఆస్ట్రేలియా, ఇండోనేషియా, దుబాయ్, శ్రీలంక, మలేషియా ఇత్యాది నగరాలలో నివసించే వారికి గ్రహస్థితి అనుకూలంగా ఉన్నందున మంచి ఫలితాలు అనేటివి కలిగి సుఖమైన జీవనం అనేది గడపగలరు. మీ యొక్క వ్యాపారంలో, వ్యవహారంలో మంచి ఫలితాలు కలిగి అధికమైన ధన రాబడి కలిగి మరియు విద్యా ఉద్యోగంలో అనుకూలమైన ఫలితాలు కలిగి సుఖంగా ఉండాలంటే ప్రతి బుధవారం బుధగ్రహానికి అభిషేక పూజలు జరిపించి పెసర్లు దానం చేసిన మంచి ఫలితాలు కలిగి సుఖంగా సంతోషంగా ఉండగలరు. శుభం భూయాత్. ఈ వారం కర్కాటక రాశి ఫలితాలు. ఈ రాశికి అధిపతి చంద్రుడు. అధికమైన మనశ్శాంతి కలిగించేవాడు. మంచి భోజనం, దాంపత్య సుఖం, పాడి పశు సంపద అభివృద్ధి, వ్యవహార వ్యాపారాలు విషయంలో అనుకూలత ఇత్యాది విషయాలకు కారకుడు. కావున చంద్రుడు అనుకూలంగా ఉండి మీ యొక్క వ్యవహార వ్యాపారములో మరియు విద్యా ఉద్యోగంలో మంచి ఫలితాలు కలిగి ఆనందంగా ఉండాలంటే ఏమి చేయాలి, పరిష్కారం ఏమిటి అనే విషయాన్ని రాశి చివరిలో మనం చూద్దాం. ఈ వారం వీరికి గ్రహచార గోచారములో ఈ రాశి వారికి చంద్ర గురుగ్రహముల యొక్క అధికమైనటువంటి శుభ ఫలితాల వలన మనశ్శాంతి కలిగి ఉంటారు. చంద్రగ్రహచార స్థితి వలన కుటుంబ సౌఖ్యం కలిగి మనశ్శాంతిగా ఉంటారు. వృత్తిలో కానీ, వ్యవహారములో కానీ, వ్యాపారములో కానీ అనుకూలమైన ఫలితాలు కలిగి అధికమైన ధనలాభం కలిగి సుఖంగా ఉంటారు. వ్యవసాయ రంగంలో పాడి పరిశ్రమదారులకు, చిరుధాన్యం వ్యాపారులకు ఈ వారం అనుకూలమైన ఫలితాలు కలిగి ఉంటాయి. సుఖమైన జీవనం గడపగలరు. మరియు ఫైనాన్స్ రంగం వారికి ధన రాబడి అధికంగా ఉంటుంది. మరియు రియల్ ఎస్టేట్, షేర్ మార్కెట్ రంగంలో ఉన్నవారికి, ఆ యొక్క రంగంలో పెట్టుబడులు పెట్టేవారికి
భూ క్రయ విక్రయాదుల ద్వారా అధికమైన లాభాలు కలిగి ఉంటాయి. విద్యార్థులకు ఈ వారం మంచి ఫలితాలు కలిగి చదువులో చక్కగా రాణిస్తారు. ఉద్యోగ ప్రయత్నం చేసేవారికి ఆ యొక్క ప్రయత్నం అనేది నెరవేరుతుంది. ఉద్యోగంలో ఉన్నవారికి ఆ యొక్క రంగంలో అధికారుల వలన ఆదరణ ఏర్పడి ఉన్నతమైనటువంటి పదవి లభించేటువంటి ఒక గ్రహచార స్థితి గలదు. మరియు సినీ రంగంలో ఉన్నవారికి అవకాశాలు ఈ వారం ఎక్కువగా ఉంటాయి. అధికమైనటువంటి ఇబ్బందుల నుండి బయటపడి మంచి వ్యవహార స్థితిలో ఉంటారు. మరియు ఎలక్ట్రికల్, కంప్యూటర్, మరి ఫోటోగ్రఫీ, ఎడిటింగ్, డైరెక్షన్ ఇత్యాది రంగం వారికి మంచి ఫలితాలు అనేటివి కలిగి ఉంటాయి. స్త్రీలకు సంబంధించినటువంటి యొక్క వ్యాపారాలు, బ్యూటీషియన్, ఫ్యాషన్ డిజైనింగ్, టైలరింగ్ మరియు స్టేషనరీ ఇత్యాది రంగం వారికి లాభాలు అనేటివి ఎక్కువగా ఉంటాయి. విదేశాలలో నివసించే వారికి మరియు ఫ్రాన్స్, అమెరికా, ఆస్ట్రేలియా, ఇండోనేషియా, మలేషియా, దుబాయ్, శ్రీలంక ఇత్యాది దేశాలలో నివసించే వారికి అనుకూలమైనటువంటి యొక్క ఫలితాలు ఉన్నందున వారు ఏ రంగంలో ఉన్నా కానీ ఆ యొక్క రంగంలో మంచి అభివృద్ధి కలిగి సుఖంగా సంతోషంగా ఉండగలరు. గ్రహచారంలో చంద్రుడు అనుకూలంగా ఉండి మీరు చేసేటువంటి యొక్క వ్యాపారంలో, వ్యవహారంలో అనుకూలమైన ఫలితాలు కలిగి విద్యా ఉద్యోగంలో మంచి ఫలితాలు కలిగి ఉండాలంటే ప్రతి సోమవారం చంద్రగ్రహానికి అభిషేక పూజలు చేసి చంద్రునికి 10,000 జపం చేసి 1000 సార్లు బియ్యంతో హోమం చేసి బియ్యం దానం చేసిన మంచి ఫలితాలు అనేటివి కలగగలవు. మరియు మంచి ముత్యాన్ని సేకరించుకొని పూజించి ధరించిన చాలా మంచిది. మరి కాబట్టి ఈ రాశి వారందరూ సుఖంగా సంతోషంగా ఉండగలరు. శుభం భూయాత్. ఈ వారం సింహరాశి ఫలితాలు. ఈ రాశికి అధిపతి రవి. అధికారం, గౌరవం, విద్య, వైద్యం ఇత్యాది విషయాలకు కారకుడు కావున రవిగ్రహం అనుకూలంగా ఉండి మీ యొక్క వ్యాపారములో, వ్యవహారములో మంచి లాభాలు కలిగి విద్యా ఉద్యోగంలో మంచి ఫలితాలు కలిగి అందరూ సుఖంగా ఉండాలంటే ఏమి చేయాలి, పరిష్కారం ఏమిటి అనే విషయాన్ని వీడియో చివరిలో మనం చూద్దాం. కావున ఈ రాశి వారికి ఈ వారం గ్రహచార గోచార స్థితిలో వీరికి వృత్తిలో కానీ వ్యవహారములో కానీ అధికమైన శుభ ఫలితాలు కలిగి ఆనందంగా ఉండగలరు. వ్యవసాయ రంగంలో చిరుధాన్యం వ్యాపారులకు దిగుబడి బాగా ఉంటుంది. మరియు రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవారికి భూ క్రయ విక్రయాదుల వలన అధికమైనటువంటి లాభాలు కలిగి సుఖమైన జీవనం గడపగలరు. కానీ షేర్ మార్కెట్ రంగంలో ఉన్నవారికి ఆ యొక్క రంగంలో పెట్టుబడులు పెట్టేవారికి అధికమైనటువంటి యొక్క లాభాలు కలిగి ఉంటాయి. ఆ యొక్క రంగంలో అభివృద్ధి చెందగలరు. విద్యారంగంలో విద్యార్థులకు ఈ వారం గ్రహచార స్థితి బాగుగా ఉన్నందున చదువులో మంచిగా రాణిస్తారు. ఇంటర్వ్యూలకు వెళ్ళే వారికి ఉద్యోగ ప్రయత్నం బాగుంటుంది. మంచి ఫలితాలు అనేటివి కలగగలవు. సుఖమైనటువంటి యొక్క జీవనం గడపగలరు. ఉద్యోగ ప్రయత్నం చేసేవారికి ఆ యొక్క ప్రయత్నంలో మంచి ఫలితాలు అనేటివి కలుగుతాయి. ఉద్యోగం చేస్తున్న వారికి అధికారుల వలన మంచి ఆదరణ ఏర్పడి ఉద్యోగంలో ఉన్నతమైనటువంటి పదవి లభించగలదు. మరియు ఎలక్ట్రికల్, కంప్యూటర్, ఫోటోగ్రఫీ, ఎడిటింగ్ ఇత్యాది రంగంలో ఉన్నవారికి మరియు ఫ్యాషన్ డిజైనింగ్, బ్యూటీషియన్, ఎంబ్రాయిడరీ, టైలరింగ్ ఇత్యాది రంగం వారికి అధికమైన ధన లాభం కలగగలదు. సినీ రాజకీయ రంగం వారికి మంచి అవకాశాలు రాగలవు. విదేశాలలో ఉన్నవారికి అనగా ఫ్రాన్స్, అమెరికా, ఆస్ట్రేలియా, ఇండోనేషియా ఇత్యాది దేశాలలో నివసించే వారికి గ్రహచార స్థితి అనుకూలంగా ఉన్నది కాబట్టి మంచి ఫలితాలు కలిగి సుఖంగా సంతోషంగా ఉండగలరు. రవిగ్రహం అనుకూలంగా ఉండి మంచి ఫలితాలు కలగాలంటే ప్రతి ఆదివారం రవిగ్రహానికి ఆవు పాలతో అభిషేకం చేసి, పళ్ళ రసాలతో అభిషేకం చేసి, గోధుమలు దానం చేసిన మంచి ఫలితాలు కలిగి సుఖంగా సంతోషంగా ఉండగలరు. మరియు బుధగ్రహానికి కూడా అభిషేకం చేసి పెసర్లు దానం చేసిన అధికమైనటువంటి యొక్క శుభ ఫలితాలు కలిగి ఆనందమైనటువంటి యొక్క జీవనం అనేది గడపగలరు. శుభం భూయాత్. ఈ వారం కన్యా రాశి ఫలితాలు. ఈ రాశికి అధిపతి బుధుడు. వ్యవహారం, వ్యాపారం, ఫైనాన్స్, బంధువులు, స్నేహితులు, వ్యవసాయం ఇత్యాది యొక్క విషయాలకు కారకుడు కావున బుధుడు అనుకూలంగా ఉండి మంచి ఫలితాలు కలిగి సుఖంగా ఉండాలంటే ఏమి చేయాలి అనేటువంటి విషయాన్ని ఈ రాశి చివరిలో తెలుసుకుందాం. కావున ఈ రాశి వారికి గ్రహచార గోచార విషయంలో ఈ వారం వీరికి అధికంగా శుభ ఫలితాలు కలిగి మంచి ధనలాభం కలిగి సుఖంగా సంతోషంగా ఉండే గ్రహచార స్థితి గలదు. మరియు రియల్ ఎస్టేట్ రంగంలో భూ క్రయ విక్రయాదుల వలన లాభాలు కలిగి సుఖమైన జీవనం గడపగలరు. వ్యవసాయ రంగంలో
పాడి పరిశ్రమదారులకు మరియు చిరు ధాన్యం చిరు వ్యాపారులకు అనుకూలమైన ఫలితాలు కలిగి మంచిగా ఉండగలరు. విద్యార్థులకు ఈ వారం మంచి గ్రహస్థితి కలదు కావున మంచి ఫలితాలు కలిగి పరీక్షలలో విజయం అనేది సాధించగలరు. చదువులో చక్కగా రాణిస్తారు. ఎప్పుడూ ఆనందంగా ఉత్సాహంగా చురుకుదనంగా ఉండగలరు. కొంత విచారం కలిగి ఉంటుంది. ప్రతి పనిలో మంచి నేర్పరితనం కలిగి ఉంటారు. వ్యతిరేకమైనటువంటి ఫలితాలు తొలగిపోయి మంచి శుభ ఫలితాలు కలగగలవు. మరియు సంఘంలో బంధువులతో కానీ మిత్రులతో కానీ మిత్రత్వం ఏర్పడి మంచి ఆలోచనలు కలిగి ఉంటారు. భార్యాభర్తల మధ్యన సఖ్యత కలిగి ఆనందంగా ఉండగలరు. ఉద్యోగ విషయంలో ఉన్నతమైనటువంటి ఒక పదవి లభించగలదు. ఉద్యోగం చేసేవారికి ఆ యొక్క రంగంలో కొద్దిగా అణుకువగా ఉండవలసి వస్తుంది. అధికారుల వలన ఇబ్బందులు కలిగేటువంటి గ్రహచార స్థితి అనేది కలదు. కావున తగు జాగ్రత్తగా ఉండాలి. వివాహ సంబంధాలు కుదరగలవు. అనుకూలమైనటువంటి ఒక మంచి లాభాలు కలిగి మనశ్శాంతి కలిగి ఉంటారు. అన్ని వృత్తుల వారికి అన్ని రంగముల వారికి ఈ వారం అధికమైనటువంటి శుభ ఫలితాలు కలిగి ఆనందమైనటువంటి జీవనం గడపగలరు. ఎలక్ట్రికల్ మరియు కంప్యూటర్ ఇత్యాది రంగంలో ఉన్నవారికి ఈ వారం గ్రహస్థితి బాగా ఉంది కాబట్టి ధన రాబడి బాగా ఉంటుంది. మరియు బ్యూటీషియన్, ఫ్యాషన్ డిజైనింగ్, ఫ్యాబ్రికేషన్, ఎంబ్రాయిడరీ ఇత్యాది రంగంలో ఉన్నవారికి మంచి లాభాలు కలిగి ఉంటాయి. విదేశాలలో ఉన్నవారికి అనగా ఫ్రాన్స్, అమెరికా, ఆస్ట్రేలియా, దుబాయ్, ఇండోనేషియా, శ్రీలంక ఇత్యాది నగరాలలో నివసించే వారికి గ్రహస్థితి అనుకూలంగా లేనందున శుక్ర మరియు శని గ్రహాలకు పూజలు చేయించి బొబ్బెర్లు మరియు నువ్వులు దానం చేసిన మంచి ఫలితాలు కలగగలవు. ఒకవేళ అక్కడి దేశస్థులకు అభిషేకాలు వీలు కాకపోతే మరియు దానాలు ఇవ్వడం వీలు కాకపోతే కనుక ఈ క్రింద వచ్చేటువంటి నెంబరుకు సంప్రదించినట్లయితే మీ పేరు మీద అభిషేకాలు జరిపించగలం మరియు దానాలు కానీ ఇప్పించగలం. శుభం భూయాత్. ఈ వారం తులా రాశి ఫలితాలు. ఈ రాశికి అధిపతి శుక్రుడు. శుక్రగ్రహం వాహనాలు, వ్యాపారాలు, గృహం, ఆనందం, లలిత కళలు, విద్య, సంగీతం, సత్సంగాలు, దైవ కార్యాలు, తపోవనాలు, స్త్రీలు, కుటుంబం ఇత్యాది కారకుడు కావున ఈ వారం గ్రహచార గోచారంలో ఈ రాశి వారికి వృత్తి, వ్యవహార, వ్యాపారాదుల యందు అధికమైనటువంటి యొక్క నష్టాలు కలిగి ఉంటాయి. కుటుంబంలో కానీ వ్యవహారంలో కానీ అధికమైనటువంటి విచారం కలిగి ఉంటారు. సంతోషం, సుఖం, ఆనందం అనేది తక్కువగా ఉంటుంది. సంఘములో అవమానాలను ఎదుర్కొంటారు. కావున కొద్దిగా శని ప్రభావం బాగా ఉండటం వలన గౌరవ మర్యాదలకు ఇబ్బందులు అనేటివి కలుగుతూ ఉంటాయి. గృహంలో చికాకులు, కొద్దిగా మనస్పర్ధలు కలిగి ఉంటారు. వివాహ సంబంధాలు కుదరక కొద్దిగా మనోవిచారంగా ఉంటారు. మానసికమైనటువంటి వ్యధ ఇత్యాది యొక్క ఫలితాలు కలగగలవు. ఉద్యోగ ప్రయత్నం నెరవేరక మనశ్శాంతి లేకుండా ఉంటారు. ఆర్థికంగా కొద్దిగా వెనుకబడి ఉంటారు. మీరు చేసేటువంటి యొక్క ప్రతి పనిలో ఆటంకాలన్నీ కూడా కలిగి ఉంటాయి. బంధువులతో కానీ మిత్రులతో కానీ విభేదాలు ఏర్పడగలవు. మీ వెంబడి ఉండేటువంటి వారే మీకే శత్రులుగా మారిపోతూ ఉంటారు. భూ వ్యవహార రంగంలో అధికమైనటువంటి యొక్క నష్టాలు కలిగి ఉంటాయి. ఫైనాన్స్ విషయంలో ధన రాబడి తక్కువగా ఉంటుంది. వ్యవసాయ పాడి పరిశ్రమదారులకు అధికమైనటువంటి యొక్క నష్టాలు కలిగి ఉంటాయి. మీ అతి మంచితనం వల్ల మీకు వ్యతిరేకమైనటువంటి ఒక ఫలితాలు కలుగుతూ ఉంటాయి. అన్ని వృత్తుల వారికి, అన్ని రంగముల వారికి మరియు బంగారం, వెండి, ఇత్తడి ఇటువంటి వ్యాపారులకు, నవరత్న వ్యాపారాలు మరియు స్టీలు సంబంధించినటువంటి యొక్క వ్యాపారాలకు మంచి అనుకూలమైనటువంటి యొక్క లాభాలు లేక కొద్దిగా ఇబ్బందులకు గురి కావలసి వస్తుంది. మరి స్త్రీలకు సంబంధించినటువంటి యొక్క వ్యాపారాలు, బ్యూటీషియన్, ఫ్యాషన్ డిజైన్, ఎంబ్రాయిడరీ, మగ్గం ఇత్యాది యొక్క రంగం వారికి మరి ఈ వారం గ్రహస్థితి అనుకూలంగా లేకపోవడం వలన అధికమైనటువంటి యొక్క ధన నష్టం అనేది కలుగుతుంది. మరి కాబట్టి దోష నివారణ గురించి మీరు చేయవలసిన పని శుక్ర, శని, రాహుగ్రహాలకు అభిషేక పూజాదులు జరిపించి బొబ్బెర్లు, నువ్వులు, మినుములు దానం చేయడం వలన మంచి ఫలితాలు కలిగి ఉంటాయి. మరియు విదేశాలలో నివసించే వారికి ఫ్రాన్స్, అమెరికా, ఇండోనేషియా, ఆస్ట్రేలియా, దుబాయ్ ఇత్యాది నగరాలలో నివసించే వారికి శుక్రగ్రహ స్థితి వలన మంచి ఫలితాలు కలిగి ఆనందంగా ఉండగలరు. మరియు ప్రతి శుక్రవారం శుక్రగ్రహానికి అభిషేక పూజలు జరిపించాలి. మరియు దుర్గాదేవికి కుంకుమార్చన చేయడం వలన మంచి ఫలితాలు కలిగి ఆనందమైనటువంటి యొక్క జీవనం అనేది గడపగలరు. మరియు విశేషంగా విదేశాలలో ఉన్నవారికి అభిషేకాలు కానీ, పూజలు కానీ, దానాలు కానీ ఇవ్వటం వీలు కాకపోతే ఇక్కడ మీ పేరు మీద శాస్త్రోక్తంగా
పూజలు అభిషేకాదులు మీ పేరు మీద జరిపించగలం కాబట్టి మరియు ఈ యొక్క కింద వచ్చేటువంటి నెంబరుకు మరి సంప్రదించగలరు. శుభం భూయాత్. ఈ వారం వృశ్చిక రాశి ఫలితాలు. ఈ రాశి వారికి అధిపతి కుజుడు. ధైర్యం, సాహసాలు, మొండితనం, వ్యతిరేకమైన ఫలితాలు, నాగదోష, వైవాహిక జీవనం, దాంపత్య సమస్యలు, గాయాలు, బాధలు ఇత్యాది యొక్క సమస్యలకు కారకుడు. కావున గ్రహచార గోచారములో ఈ రాశి వారికి కుజుడు మరియు రాహువు యొక్క గ్రహాలు అనుకూలమైనటువంటి స్థితిలో లేకపోవడం వలన కొద్దిగా బాధలు, కష్టాలు కలగగలవు. ఎక్కువగా లోతట్టు ప్రాంతాలకు వెళ్తూ ఉంటారు. తన గురించి తాను చెప్పకపోవడంలో నేర్పరి. ప్రయాణముల వలన ఎక్కువగా ప్రమాదాలు జరిగేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. శత్రువు యొక్క దృష్టి అధికంగా ఉండటం వలన వ్యాపారంలో అభివృద్ధి అనేది ఆగిపోతుంది. ఆదాయం తక్కువగా ఉంటుంది. ఎక్కువగా దృష్టి దోషాలు కలిగి ఉండటం వలన శరీర నీరసం, జ్వరాది బాధలు ఎక్కువగా ఉంటాయి. దంపతులు తరచుగా గొడవలు పడుతూ ఉంటారు. విద్యార్థులు చదువు యందు శ్రద్ధ వహించాలి. వృత్తి, వ్యవహార, వ్యాపారముల యందు అనుకూలత లేకపోవడం వలన ధన రాబడికి ఆటంకాలు ఏర్పడగలవు. బియ్యం, పప్పు దినుసులు, నూనె ఇత్యాది వ్యాపారాలకు కొద్దిగా ఆదాయం అనేది తక్కువగా ఉంటుంది. మరియు పత్తి, వేరుశనగ, ఎర్రని ధాన్యం వ్యాపారులకు చెడు ఫలితాలు ఎక్కువగా ఉంటాయి. ఆదాయం అనేది తక్కువగా ఉంటుంది. మరియు ఎలక్ట్రికల్, కంప్యూటర్, ఫోటోగ్రఫీ, ఎడిటింగ్ ఇత్యాది యొక్క రంగంలో ఉన్నవారికి ఆ యొక్క రంగంలో వ్యతిరేకమైనటువంటి ఫలితాలు కలిగి అధికమైనటువంటి యొక్క మనోవిచారానికి గురి కాగలరు. మరియు బ్యూటీషియన్, ఫ్యాషన్ డిజైనింగ్, ఎంబ్రాయిడరీ, టైలరింగ్ ఇత్యాది యొక్క రంగంలో ఉన్నవారికి ఆ యొక్క రంగాలలో అధికమైనటువంటి యొక్క నష్టం అనేది వాటిల్లగలదు. విద్యార్థులు చదువు యందు బాగా కష్టపడాలి. ఉద్యోగ ప్రయత్నం ఫలించగా కొద్దిగా విచారం అనేది కలిగి ఉంటారు. ఉద్యోగంలో ఉన్నవారికి మంచి ఫలితాలు లేక ఉన్నతమైనటువంటి పదవులకు ఆటంకాలు ఏర్పడగలవు. గ్రహచార స్థితి అనుకూలంగా లేకపోవడం వలన దోష నివారణ గురించి మీరు చేయవలసిన పని కుజ, రాహుగ్రహాలకు ఆవు పాలు, ఆవు నెయ్యి మరియు పట్టిక బెల్లంతో అభిషేకం చేయించి బెల్లము మరియు పెసరపప్పు, చింతపండు దానం చేయడం వలన మంచి ఫలితాలు కలిగి ఉంటాయి. మరియు మినుములు, ఉప్పు, పెరుగు స్వయంపాకం దానం చేసిన అనుకూలమైనటువంటి ఫలితాలు కలగగలవు. మరియు విదేశ ప్రయాణములు చేసేవారికి అనుకూలమైన గ్రహస్థితి లేదు కావున అక్కడికి వెళ్ళే ప్రయత్నం మానుకోవడం మంచిది. మరియు విదేశాలలో నివసించే వారికి అనగా ఫ్రాన్స్, అమెరికా, ఇండోనేషియా, ఆస్ట్రేలియా, దుబాయ్ ఇత్యాది నగరాలలో నివసించే వారికి ఈ వారం మంచి ఫలితాలు లేక కొంత ఇబ్బందులకు గురి కావలసి వస్తుంది. కావున శని, రాహుగ్రహాలకు అభిషేక పూజలు జరిపించి నువ్వులు, మినుములు దానం చేసిన మంచి ఫలితాలు కలిగి సుఖంగా ఉండగలరు. శుభం భూయాత్. ఈ వారం ధనుస్సు రాశి ఫలితాలు. ఈ రాశి వారికి ఈ వారం గురు, చంద్ర గ్రహాలు అనుకూలంగా లేకపోవడం వలన గురు గ్రహం వలన అధికమైన ధనం ఖర్చు కాగలదు. వ్యాపారం గురించే కానీ, స్థలాలు కొనుగోలు గురించే కానీ, ఆరోగ్యం గురించే కానీ ఏదో ఒకదానికి విపరీతంగా ధనం ఖర్చు అయ్యేటువంటి గ్రహస్థితి కలిగి ఉంటుంది. కొడుకులతో, కూతుర్లతో గొడవలు కలిగే పరిస్థితి కూడా కలిగి ఉంది. వ్యవహార, వ్యాపార రీత్యా అధికమైన ధన నష్టం కలగగలదు. వ్యాపారంలో కొన్ని సమస్యలు రాగలవు. తోటి వ్యాపారస్తుల చేత ఈర్షాద్వేషాలు కలిగి మానసికంగా ఇబ్బందులకు గురి కాగలరు. ఉద్యోగం చేసేవారికి పక్కవారితో కానీ, తోటి వారితో కానీ, అధికారులతో కానీ వైరం ఏర్పడగలదు. ఉద్యోగ ప్రయత్నం నెరవేరక కొద్దిగా ఇబ్బందులకు గురి కావలసి వస్తుంది. మీ యొక్క బంధువులతో, మిత్రులతో ఎక్కువగా మనస్పర్ధలు కలిగి ఉంటాయి. పిత్తార్జితం మూలకంగా గొడవలు కలగగలవు. కోర్టు, భూమి సమస్యల వలన విపరీతమైన సమస్యలు తలెత్తగలవు. నూతన వ్యాపారములు చేయుట వలన భవిష్యత్తులో చాలా నష్టపోయే ప్రమాదం కలదు. వ్యవసాయ వ్యాపారంలో చాలా నష్టం కలుగుతుంది. అధికమైనటువంటి ధన నష్టం కలగగలదు. ఉద్యోగం గురించి కానీ, వ్యవహారం గురించే కానీ విదేశాలు వెళ్ళే వారికి గ్రహచార స్థితి అనుకూలంగా లేనందున వచ్చే వారం ప్రయత్నం చేసిన మంచి ఫలితాలు కలుగుతాయి. మరియు చిరుధాన్యం వ్యాపారులకు అధికమైనటువంటి ఒక నష్టాలు కలిగి విపరీతమైనటువంటి ధన నష్టం అనేది కలగగలదు. చదువులో కానీ విద్యార్థులు అనుకూలమైనటువంటి ఫలితాలు లేక చదువులో వెనుకబడగలరు. స్త్రీలకు సంబంధించినటువంటి వ్యాపారాలు, ఫ్యాషన్ డిజైనింగ్, బ్యూటీషియన్, ఫ్యాబ్రికేషన్, ఇంటీరియర్, టైలరింగ్ ఇత్యాది రంగం వారికి ఈ వారం అనుకూలమైనటువంటి గ్రహస్థితి లేక ధన నష్టం అనేది కలగగలదు. మరియు కంప్యూటర్, ఎలక్ట్రానిక్, ఫోటోగ్రఫీ, ఎడిటింగ్ ఇత్యాది రంగంలో ఉన్నవారికి కొద్దిపాటి యొక్క లాభాలు అనేటివి కలిగి ఉంటాయి.
సినీ రాజకీయ రంగం వారికి అవకాశాలు తక్కువగా ఉంటాయి. అన్ని వృత్తుల వారికి, అన్ని రంగముల వారికి గ్రహస్థితి బాగుగా లేకపోవడం వలన మీరు చేయవలసిన పని, గురు రాహు గ్రహాలకు 3 రోజులు అభిషేక పూజలు జరిపించి బియ్యం, శనగలు, మినుములు దానం చేయడం వలన మంచి ఫలితాలు అనేటివి కలిగి ఉంటాయి. విదేశాలలో నివసించేటువంటి వారికి శుక్రుని యొక్క, గురువు యొక్క గ్రహస్థితి అనుకూలంగా లేదు కావున ఈ 2 గ్రహాలకు అభిషేక పూజాదులు జరిపించి బొబ్బర్లు, శనగలు దానం చేసిన మంచి ఫలితాలు అనేటివి కలగగలవు. శుభం భూయాత్. ఈ వారం మకర రాశి ఫలితాలు. ఈ రాశి వారికి అధిపతి శని అనుకూలంగా లేకపోవడం వలన అనేక రకాలైన ఇబ్బందులు కలిగి అధికమైన ధన నష్టం కలగగలదు. వ్యవహార వ్యాపారాలు అనుకూలంగా ఉండక మీరు చేసేటువంటి ప్రతి పనిలో ఆటంకాలు కలిగి అధికమైన మనోవిచారానికి గురి కాగలరు. శని, చంద్ర, కుజగ్రహముల యొక్క స్థితిగతుల వలన అనుకూలమైనటువంటి ఫలితాలు లేకపోవడం వలన అధికమైన విచారానికి లోను కాగలరు. వృత్తిలో కానీ, వ్యవహార వ్యాపారములో కానీ ఆటంకాలు ఏర్పడి అధికమైన ధన నష్టం అనేది కలిగి ఉంటుంది. శని యొక్క కారకత్వం చేత అనేక రకాలుగా ఇబ్బందులను కలిగించి అపవాదులు, అవమానాదులు, వ్యతిరేకమైనటువంటి ఫలితాలు కలిగించి ఇబ్బందులకు గురి చేయగలడు. మరి కుజుని యొక్క కారకత్వం చేత అధైర్యం, బలహీనత, అధికమైన విచారం, దెబ్బలు తగలడం ఇత్యాది ఫలితాలు కలిగిస్తాడు. వ్యవసాయ, పాడి పరిశ్రమదారులకు అనుకూలమైనటువంటి గ్రహస్థితి లేక ధన రాబడి తక్కువగా ఉంటుంది. రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవారికి భూములు కానీ, ఇండ్లు కానీ అమ్మకాలు లేక ఆర్థికంగా వెనుకబడగలరు. విద్యార్థులు చాలా మొండితనంతో ప్రవర్తిస్తూ ఉంటారు. చదివేందు శ్రద్ధ లేకుండా ఉంటారు. ఉద్యోగ ప్రయత్నం నెరవేరక మనోవిచారానికి గురి కాగలరు. ఉద్యోగంలో పని చేసినా కానీ పనికి తగ్గ గుర్తింపు లేకుండా ఉంటుంది. కుటుంబంలో చికాకులు ఎక్కువగా ఉంటాయి. వ్యవహారం అనుకూలంగా లేకపోవడం వలన అధికమైనటువంటి యొక్క విచారానికి లోను కాగలరు. వ్యవసాయ, పాడి పరిశ్రమదారులకు కొద్దిగా ఆదాయం తగ్గి ఉంటుంది. సినిమా, ఆటోగ్రఫీ, ఎలక్ట్రికల్, కంప్యూటర్, ఎడిటింగ్ ఇత్యాది యొక్క రంగం వారికి మంచి ఫలితాలు లేక కొద్దిగా ఇబ్బందులకు గురి కావలసి వస్తుంది. బ్యూటీషియన్, ఫ్యాషన్ డిజైనింగ్, ఎంబ్రాయిడరీ, టైలరింగ్ ఇత్యాది యొక్క రంగం వారికి ధన రాబడి తక్కువగా ఉంటుంది. సినీ రాజకీయ రంగం వారికి అవకాశాలు తక్కువగా ఉంటాయి. ఆర్థికమైనటువంటి ఇబ్బందులను ఎక్కువగా ఎదుర్కొంటారు. మరి కావున గ్రహచార దోష నివారణ గురించి మీరు చేయవలసిన పని, చంద్ర, కుజ, గురుగ్రహాలకు అభిషేక పూజాదులు జరిపించి నల్ల నువ్వులు, బియ్యం, కందులు, శనగలు దానం చేయడం వలన మంచి ఫలితాలు కలగగలవు. మరియు ఈ యొక్క తాంత్రిక పరిష్కారం అనేది చేసుకోవడం వలన మంచి ఫలితాలు కలిగి ఉంటాయి. కొద్దిగా నల్ల ఉప్పు, నల్ల పసుపు మరియు పసుపు కొమ్ములు ఈ యొక్క వస్తువులు ఒక డబ్బాలో వేసి దానిలో పసుపు, కుంకుమ వేసి మూత పెట్టి దేవుడి గదిలో పెట్టి ఉంచండి. మీకు చక్కని ఫలితాలు అనేటివి కలగగలవు. విశేషంగా శని అనుకూలముగా ఉండి మీ యొక్క వ్యాపారములో కానీ మంచి ఫలితాలు కలిగి అనుకోని విధంగా ధనలాభం కలగటానికి మరియు వ్యవహారములు కానీ, వ్యాపారములు కానీ మంచి ఫలితాలు కలిగి ఉండాలంటే ప్రతి శనివారం శని గ్రహానికి నల్ల నువ్వులు, నువ్వుల నూనె కలిపి అభిషేకం చేసి నువ్వులతో అర్చన చేసిన మంచి ఫలితాలు అనేటివి కలగగలవు. దీని వలన సుఖమైనటువంటి ఒక జీవనం అనేది గడుపుతారు. మరియు ఫ్రాన్స్, అమెరికా, ఇండోనేషియా, ఆస్ట్రేలియా, దుబాయ్ ఇత్యాది నగరాలలో నివసించేటువంటి వారికి శుక్ర, శని గ్రహాలు అనుకూలంగా లేవు కావున వాటి యొక్క అభిషేకాలు, పూజలు జరిపించి బొబ్బర్లు, నువ్వులు దానం చేసిన మంచి ఫలితాలు కలిగి అందరూ సుఖంగా, సంతోషంగా ఉండగలరు. శుభం భూయాత్. ఈ వారం కుంభరాశి ఫలితాలు. ఈ రాశికి అధిపతి శని, జీవనకారకుడు, ఆయుష్యకారకుడు, ధనం, పుత్రులు, పిల్లలు, దృష్టి దోషాలు తొలగించుట ఇత్యాది విషయాలకు కారకుడు. శని యొక్క గ్రహచార స్థితి అనుకూలంగా ఉండి ఈ యొక్క వ్యాపారంలో, వ్యవహారంలో లాభాలు కలిగి విద్యా, ఉద్యోగంలో మంచి ఫలితాలు కలిగి సుఖంగా, సంతోషంగా ఉండాలంటే ఏమి చేయాలి, పరిష్కారం ఏమిటి అనే విషయాన్ని రాశి చివరిలో మనం చూద్దాం. ఈ రాశి వారికి గ్రహచార గోచార విషయంలో ఈ రోజు వీరికి శని, బుధ, కేతు గ్రహముల యొక్క గ్రహస్థితి బాగుగా ఉండటం వలన అనుకున్నటువంటి పనులు సక్రమంగా జరగగలవు. గృహ సౌఖ్యం, ధన లాభం, మిత్ర వృద్ధి, వ్యవహార వృద్ధి, వ్యాపారములో అనుకూలత, మంచి లాభాలు కలిగి అధికమైనటువంటి ఒక ధన రాబడి కలిగి సుఖమైనటువంటి ఒక జీవనం గడపగలరు. వ్యవసాయ, పాడి పరిశ్రమదారులకు, చిరు వ్యాపారులకు మంచి లాభాలు కలగగలవు. మరియు రియల్ ఎస్టేట్, షేర్ మార్కెట్ రంగంలో ఉన్నవారికి ఈ వారం అధికమైనటువంటి లాభాలు కలిగి ఉంటాయి. ధన రాబడి ఎక్కువగా ఉంటుంది. విద్యార్థులు చదువు యందు శ్రద్ధ వహిస్తారు. విద్యలో చక్కగా రాణిస్తారు. మరి ఉద్యోగ ప్రయత్నం చేసేవారికి మంచి ఫలితాలు కలిగి ఆ యొక్క ప్రయత్నం నెరవేరుతుంది. ఉద్యోగం చేస్తున్న వారికి
ఆ యొక్క రంగంలో ఉన్నతమైనటువంటి పదవి లభించేటువంటి ఒక గ్రహస్థితి కలదు. ఎలక్ట్రికల్, కంప్యూటర్, సినిమా, ఆటోగ్రఫీ, ఎడిటింగ్ ఇత్యాది రంగం వారికి మంచి శుభ ఫలితాలు కలగగలవు. మరియు బ్యూటిషియన్, ఫ్యాషన్ డిజైనింగ్, ఎంబ్రాయిడరీ, ఇంటీరియర్, స్టేషనరీ ఇత్యాది రంగం వారికి అనుకూలమైనటువంటి ఫలితాలు కలిగి ఉంటాయి. ఈ వారం మధ్యలో మీరు అనుకున్న పని సాధించగలరు. వృత్తి, వ్యవహార, వాణిజ్య, వస్త్ర వ్యాపారులకు, నవరత్న వ్యాపారులకు కొద్దిగా నష్టం అనేది కలగగలదు. సినీ, రాజకీయ రంగం వారికి మంచి అభివృద్ధిలో మీరు ఉంటారు. విదేశాలు వెళ్లే వారికి అనుకూలమైన గ్రహస్థితి కలదు. మరి కావున అక్కడికి వెళ్ళేటువంటి యొక్క ప్రయత్నం అనేది ఫలిస్తుంది. మరియు విదేశాలలో నివసించే వారికి అనగా ఫ్రాన్స్, అమెరికా, దుబాయ్, ఇండోనేషియా మరియు మలేషియా, సింగపూర్ ఇత్యాది నగరాలలో నివసించే వారికి గ్రహస్థితి అనుకూలంగా ఉండటం వలన అధికమైనటువంటి ధనలాభం కలిగి సుఖంగా సంతోషంగా ఉండగలరు. మరియు విశేషంగా శని అనుకూలంగా ఉండి మీ యొక్క వ్యాపారంలో, వ్యవహారంలో మంచి లాభాలు కలిగి, విద్యా ఉద్యోగంలో మంచి ఫలితాలు కలిగి, సకల గ్రహ దోషాలు తొలగిపోయి సుఖంగా ఉండాలంటే ప్రతి శనివారం శనిగ్రహానికి నువ్వుల నూనెతో అభిషేకం చేసి మరియు ఆవు పాలతో అభిషేకం చేసి నల్ల నువ్వులు దానం చేసిన మంచి ఫలితాలు అనేటివి కలగగలవు. మరియు శనికి 19,000 జపం చేయించి 1900 సార్లు నువ్వులతో హోమం చేయించి ఇంద్రనీలం అనేటువంటి రత్నాన్ని పూజించి ధరించిన మంచి ఫలితాలు కలిగి సుఖంగా ఉంటారు. మరియు నల్ల నువ్వులు, గుమ్మడికాయ, నల్ల ఉప్పు, నల్లని వస్త్రం ఒక బ్రాహ్మణునికి సాయంత్రం 6 గంటలకు దానం చెయ్యాలి. మరియు ఈ యొక్క మంత్రాన్ని జపించడం వలన అనుకూలమైనటువంటి ఫలితాలు మీకు కలుగుతాయి. శనీశ్వర నమస్తుభ్యం సకల గండ నివారణం సర్వదోష నివారాయ సూర్యపుత్రం నమామ్యహం అనేటువంటి యొక్క మంత్రాన్ని మీరు జపం చేయడం వలన అనుకూలమైన ఫలితాలు కలిగి సుఖంగా సంతోషంగా ఉండగలరు. శుభం భూయాత్. ఈ వారం మీన రాశి ఫలితాలు. ఈ రాశికి అధిపతి గురువు. ధనధాన్య సంపత్తులు కలిగించేవాడు, దాంపత్య సుఖం కలిగించేవాడు, దైవ కార్యాలు చేయించేవాడు, ఎప్పుడూ ఆధ్యాత్మికమైన విషయాలలో ఉండుట, అధికారికంగా అందరి యందు పెత్తనం చెలాయించుట, నిధి నిక్షేపాలు కలిగి ఉండుట, దేవాలయాది నిర్మాణాలు చేపట్టుట ఇత్యాది విషయాలకు కారకుడు. కావున గురుగ్రహం అనుకూలంగా ఉండి మీ యొక్క వ్యాపారంలో అనుకూలంగా ఉండి వ్యవహారంలో మంచి లాభాలు కలిగి కుటుంబంలో అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఉండాలంటే ఏమి చేయాలి, పరిష్కారం ఏమిటి అనే విషయాన్ని ఈ యొక్క వీడియో చివరిలో మనం చూద్దాం. ఈ వారం ఈ రాశి వారికి చంద్ర గురు యోగం వలన ఎక్కువగా మనోవిచారం కలిగి ఉంటారు. కారణం తెలియకుండా మానసికంగా ఇబ్బందులకు గురి కాగలరు. వ్యవహారంలో కానీ వ్యాపారంలో కానీ ఆటంకాలు ఏర్పడి అధికంగా ధన నష్టం అనేది కలగగలదు. ప్రాణ స్నేహితులతో వైరం ఏర్పడేటువంటి గ్రహస్థితి కలదు. చెడు ఫలితాలు అధికంగా ఉంటాయి. పనిక మాలిన గొడవలన్నీ కూడా మీ మీద వేసుకొని మానసికంగా ఇబ్బంది పడుతూ ఉంటారు. కుటుంబంలో ఒకరికొకరు పడక విభేదాలు రాగలవు. ఉద్యోగ ప్రయత్నం నెరవేరక మానసికమైనటువంటి ఒక ఒత్తిడికి గురి కాగలరు. ఉద్యోగ ప్రయత్నం చేస్తున్న వారైతే కనుక మీ యొక్క పై అధికారుల చేత తగు జాగ్రత్తగా ఉండాలి. అన్ని వృత్తుల వారికి, అన్ని రంగముల వారికి గ్రహచార గోచారములు మంచి ఫలితాలు లేక అధికమైనటువంటి ధన నష్టం కలిగించే గ్రహస్థితి అనేది కలదు. డబ్బు విషయంలో తగు జాగ్రత్తగా మీరు ఉండాలి. వ్యాపారం గురించే కానీ, వ్యవహారం గురించే కానీ, విద్య గురించే కానీ విదేశాలకు వెళ్ళే వారికి గ్రహస్థితి అనుకూలంగా లేదు కాబట్టి అక్కడికి వెళ్ళే ప్రయత్నం మానుకోవడం మంచిది. వచ్చే వారం ప్రయత్నం చేస్తే మంచి ఫలితాలు అనేటివి ఉండగలవు. మరియు అనుకూలమైనటువంటి యొక్క గ్రహచార స్థితి ఈ వారం అనుకూలంగా లేదు కాబట్టి మరి ఈ రాశి వారు గురు, శుక్ర, శని గ్రహాలకు అభిషేక పూజాదులు జరిపించి మరియు శనగలు, బొబ్బెర్లు, నల్ల నువ్వులు దానం చేయడం వలన మంచి ఫలితాలు అనేటివి కలిగి ఆనందమైనటువంటి యొక్క జీవనం అనేది గడపగలరు. మరి కావున ప్రతిరోజు గురుగ్రహానికి జపం చేస్తూ ఉండాలి. మరియు ఈశ్వరారాధన అనేది తప్పకుండా చేస్తూ ఉండాలి. మరి కాబట్టి ఈ రాశివారు ఈ విధంగా ఈ పరిష్కారాలు చేసుకోవడం వలన అనుకూలమైనటువంటి యొక్క ఫలితాలు కలిగి ఆనందమైనటువంటి యొక్క జీవనం అనేది గడపగలరు. శుభం భూయాత్. ఒక రాశి గురించి ఫలితాలు మనం చెప్పాలంటే వివిధ రకాలుగా ఆలోచించి ఫలితాలు మనం చెప్పవలసి వస్తుంది. అంటే ఒక రాశిలో 3 నక్షత్రాలు ఉంటాయి. ఈ యొక్క 3 నక్షత్రాల యొక్క ఫలితాలు విడివిడిగా పరీక్షించి మనం చెప్పాలి. మరియు వీటి దశానాథులు వేరే, వాటిని కూడా చూసుకొని ఒక మనిషికి రాశి యొక్క గ్రహ ఫలితాలు చెప్పాలి. ఒక రాశికి వార ఫలితాలు చెప్పాలంటే
ఇవన్నీ పరిశీలించి గ్రహ వార ఫలితాలు చెప్పవలసి వస్తుంది. ఒక మనిషికి 3 రకాలుగా గ్రహస్థితిగతులు చెప్పవచ్చు. అవి ఏమిటి? జాతకుడు పురోహితుని దగ్గరికి వచ్చి అడిగినప్పుడు అతను తన వచ్చిన సమయాన్ని బట్టి చెప్పేటువంటి విధానం ఒకటి. మరొకటి జాతకుడి పేరుని బట్టి చెప్పే విధానం మరొకటి. మరియు జాతకుని పుట్టిన సమయం, తేదీ, సంవత్సరం, నెల, జన్మస్థలం, నివాసం ఉంటున్నటువంటి స్థలం, అతని పేరు, తల్లిదండ్రుల పేర్లు ఇవన్నీ తెలుసుకొని జాతక పరిశీలన చేసి చెప్పేటువంటి యొక్క జాతక విశేషాలు వేరు. మరి కావున ఇప్పుడు మనం చెప్పుకునేటువంటి యొక్క గ్రహచార ఫలితాల రాసుల యొక్క సంచారం, వాటి యొక్క భావాలు, ఈ వారంలో వాటి యొక్క స్థితిగతులు జాతకానికి ఎలా ఉన్నాయి అని వివరణ చేసి గ్రహ ఫలితాలు మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం మనం చేద్దాం. మరి కావున ఇవి 100కి 75% అనుకూలమైనటువంటి ఖచ్చితమైన ఫలితాలు ఇవ్వగలవు. వాటికి చెప్పినటువంటి పరిష్కారములు చేసుకున్న మంచి ఫలితాలు అనేటివి కలుగుతాయి.